గంజాయి అక్రమంగా తరలించి విక్రయిస్తున్న 18 మంది సభ్యులతో కూడిన ముఠాను అరెస్టు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ కొండయ్య నాయుడు మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు గంజాయి వద్దు బ్రో కార్యక్రమంలో భాగంగా మదనపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో గత 2 రోజులుగా దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ దాడుల్లో గంజాయి తరలించి విక్రయాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకోగా వారిలో కొందరు మైనర్లు, విద్యార్థులు ఉండగా తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ అనంతరం మైనర్లను మొదటి తప్పుగా క్షమించి వదిలేశామన్నారు. అయితే నిందితులు 18 మందిని కురబలకోట మండలం రైల్వే స్టేషన్ సమీపంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద అరెస్టు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 1,30,000 విలువ చేసే 4.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక దాడుల్లో మదనపల్లె రూరల్ సీఐ రమేష్, ఎస్ఐలు దిలీప్ కుమార్, వెంకటశివ, హరిహర ప్రసాద్, గాయత్రి, రహీముల్లా, శివ సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు. నిందితులు మదనపల్లె, తమ్మళ్లపల్లె నియోజకవర్గాలతో పాటు బయటి వ్యక్తులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. 4.5 కిలోలు గంజా, దాని విలువ మార్కెట్ విలువ 1,30,000గా నిర్ధారించారు. కిరణ్ కొంచెం పక్కరా, నువ్వు ముద్దాయిలాగా ఉన్నావు. ఆ కిటికీలు వస్తున్నాయి మైసూర్ ఇరిగిపోతుంది సినిమా దానికి ఆల్రెడీ 2 ఉండం దాంట్లో ఆప. అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.